Hi students, hearty welcome to Ramu Spoken English. My dear friends, బాహుబలి ప్యాక్లో 12 పుస్తకాల ప్యాక్లో మనం బుక్ నెంబర్ 1లో ఉన్నాము. అందులో భాగంగా ట్రాన్స్లేషన్స్ నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మరి ప్రతి విద్యార్థి కూడా బాగానే ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే రిప్లైస్ కూడా కరెక్ట్గానే ఇస్తున్నారు. ఈరోజు కూడా లాస్ట్ అండ్ ఫైనల్ ఇక ట్రాన్స్లేషన్స్లో ఒక్కరోజు ఫుల్ ప్రాక్టీస్ చేసేద్దాం. సో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే ఓకే రైట్. ఇక్కడ కొన్ని వాక్యాలు కనిపించడం జరుగుతుంది. ఎస్, నేను అడిగిన వాళ్ళు 6 రకాలు చూడకుండా చెప్పేసేయండి. ఎస్, సో ఫస్ట్ ఎవరు వస్తారబ్బా? గణపతి వస్తావా? సార్ రెడీనా? రెడీ సార్, ఐఎమ్ రెడీ సార్. నేను ఒక్కటి రాస్తా, అన్ని నువ్వే చెప్పాలి. నేను ప్రయాణిస్తున్నాను. దీని మీద R1, R2, R3, S1, S2, S3 6 చెప్పేసి. నేను ప్రయాణిస్తున్నాను. ఐ యామ్ ట్రావెలింగ్ నౌ. R1 అనాలా? R1 ఐ యామ్ ట్రావెలింగ్ నౌ. R1. R2 ఐ వాజ్ ట్రావెలింగ్ వెస్టర్డే. నేను ప్రయాణించాను. R2. R3 ఐ విల్ బి ట్రావెలింగ్ టుమారో. రేపు ప్రయాణిస్తాను. ఐ ట్రావెల్. ఐ ట్రావెల్డ్. S2 ఐ విల్ ట్రావెల్డ్. ఐ విల్ ట్రావెల్ టుమారో. విల్ తర్వాత ఐ విల్ ట్రావెల్ టుమారో. ట్రావెలా మళ్ళీ ట్రావెల్డా? లేదు సార్, ట్రావెల్ అండి. మరి ఇందాక నోరు ఎందుకు తిప్పితివి? ఓకే, సో మనకు ఇంగ్లీష్ ఇంపార్టెంట్ అండి. ప్రతిదీ తెలుగు కొంతమంది తెలుగులో కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి ఇక పట్టించుకోవద్దండి. సజెషన్ ఏంటంటే ఇంగ్లీష్ చెప్పే ప్రయత్నం చేసుకోండి చాలు. R1, R2, R3, S1, S2, S3 చెప్పడానికి వస్తే రేపు పొద్దున్న నీకు హెల్ప్ అవుతుంది. అంతేగాని తెలుగు ఇట్లాగే ఉంటుంది, తెలుగు అంత లోపల ప్రతిదీ కనుక్కోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే మనం ఇంగ్లీష్ మాట్లాడేది నేర్చుకోవాలనుకున్నాం కాబట్టి డైరెక్ట్గా R1, R2, R3, S1, S2, S3 అనే నాలెడ్జ్ మీకుంటే చాలు. ఓకే రైట్, వదిలేయండి. నెక్స్ట్ ఇంకొకరు రండి. ఇంకొకరు రండి అమ్మా. సార్ నేను లక్ష్మణ్ సార్. లక్ష్మణ్, ఓకే ఒక్క నిమిషం ఉండు లక్ష్మణ్. ఎస్ సార్. ఓకే లక్ష్మణ్ నువ్వు చెప్పు. ఎస్ అతడు ఎదురు చూస్తున్నాడు. సార్. బాగిను అతడు ఎదురు చూస్తున్నాడు. సార్ దాని మీద 6 రకాలు చెప్పాలి. ఎస్ సార్. అతడు ఎదురు చూస్తున్నాడు. తెలుగే వద్దులే నాకు, దాని మీద 6 రకాలు చెప్పి. R1 సార్ he is waiting సార్. ఇంకా సార్కి వద్దు, చప్పగా వెళ్ళుకో ఇంకా అంతే. R1 he is waiting. R2 he was waiting. R3 he will be waiting. S1 he waits. S2 he waited. S3 he will wait. He will wait tomorrow. Okay. Tomorrow. Very good లక్ష్మణ్. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకరు రండి. నేను వస్తాను సార్. చెల్లెలు బాగిను చెల్లెలు
హిందీ నేర్చుకుంటూ ఉన్నది. చెల్లెలు హిందీ నేర్చుకుంటూ ఉన్నది. దీని మీద 6 రకాలు ఇంగ్లీష్లో చెప్పి. ఓకే సార్. మై సిస్టర్ లెర్నింగ్ హిందీ. ఉండు ఇప్పుడు చెప్పు, మళ్ళీ చెప్పు. మై సిస్టర్ ఈజ్ లెర్నింగ్ హిందీ. ఇందాక ఏం చెప్తే? అదే సార్, ఇప్పుడు కరెక్ట్ చెప్పాను సార్, మళ్ళీ చెప్తాను. ఎందుకట్లా అని నాకు అర్థం కాలే. అయ్యో, నీ కన్ఫ్యూజ్ అలా కూడా ప్రతిరోజు కన్ఫ్యూజ్ అయ్యాల్సిందేనా? మళ్ళీ నువ్వే వచ్చినావు, నేను చెప్తాను. నేనన్నా ఓ మా గౌడ్ రామ్మా అంటే ఏ పరిస్థితిలో ఉంటేవో రాంగ్ చెప్తే ఒక లెక్క ఉందమ్మా. నువ్వే ఎగురుకుంటూ వచ్చి నువ్వే తప్పు చెప్తే ఎట్లా? చెప్పు. మై సిస్టర్ ఈజ్ లెర్నింగ్ హిందీ. తెలుసా నీకు, అసలు భాష అంటేనే ఆ హెల్పింగ్ ఆఫ్ క్లారిటీ. దాన్నే నేను ఎగ్గొడతా అంటే అది నేను ఒప్పుకోను. ఇక్కడ హిందీ చెప్పకపోయినా నేను నడుస్తుంది, కానీ నువ్వు ఈజీగా పెట్టకపోతే నాకు అది బాగుండదు. నెక్స్ట్. R1 మై సిస్టర్ ఈజ్ లెర్నింగ్ హిందీ. R2 మై సిస్టర్ వాజ్ లెర్నింగ్ హిందీ. R3 మై సిస్టర్ విల్ బి లెర్నింగ్ హిందీ. S1 మై సిస్టర్ లెర్న్స్ హిందీ. S2 మై సిస్టర్ లెర్న్డ్ హిందీ. S3 మై సిస్టర్ విల్ లెర్న్ హిందీ టుమారో. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొకరు రండమ్మా. మీరు చెప్పండి అమ్మా, ఎవరో ఒకరు. సార్ నేను వస్తా సార్ అని. నేను చెప్తా సార్. వెరీ గుడ్. నేను అడిగినవి చెప్పండి అమ్మా. రవి కూరగాయలు తీసుకుంటున్నాడు. రవి కూరగాయలు తీసుకుంటున్నాడు. రవి ఈస్ బయింగ్ వెజిటేబుల్స్. కొంచెం ఉండమ్మా. రవి కూరగాయలు తీసుకుంటున్నాడు అన్నా. నేను అడిగింది ఏమి, నువ్వు చెప్పేదేమి చూసుకో. ఓకే సార్. రవి ఈస్ టేకింగ్ వెజిటేబుల్స్. ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నాడు అన్నాను కానీ కొంటున్నాడు అనలే. అవును సార్. వాళ్ళ ఆయన బ్యాగ్ తెచ్చినాడు, వాడు తీసుకుంటున్నాడు కూరగాయల బ్యాగ్. అప్పుడు అంటున్నాడు రవి కూరగాయలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పు. రవి ఈస్ టేకింగ్ వెజిటేబుల్స్. వెరీ గుడ్. Ravi was taking vegetables. R2 Ravi will be taking vegetables tomorrow. Ravi takes. S1 takes అనాలి. Ravi takes. ఇక్కడ నీకు Ravi took. వర్బులు రాని ఎడలా ఏమి నేర్చుకున్నా వేస్టే. వర్బులతోనే ఉండేది. టుక్ అనాలి. Ravi took vegetables. అది. నెక్స్ట్. Ravi will take vegetables. Ravi will take vegetables tomorrow. ఏమ్మా ఇంత టికెట్ చేస్తేవి అట్లా చేయకూడదు, బాగా చెప్పాలా. అది ఎట్లా వస్తుంది సార్ అంటే ప్రాక్టీస్ చేయాలా. మెటీరియల్ ముందర పెట్టుకోవాలా, 6 రకాలు చెప్పడం ప్రాక్టీస్ చేయాలా. ప్రాక్టీస్ చేస్తే వస్తుందమ్మా. రైట్, వెరీ గుడ్. ఓకే, వదిలే. నెక్స్ట్ ఇంకొకరు ఎవరో ఒకరు రండి, పేరు చెప్పండి. పిల్లి పరిగెడుతూ ఉన్నది. జయశ్రీ గారు చెప్పండి. పిల్లి పరిగెడుతూ ఉంది. క్యాట్ ఈజ్ రన్నింగ్. సందర్భాన ఉండమ్మా. ఇట్లాంటి సందర్భాన ఏదైనా క్యాట్ కావచ్చు, హెన్ కావచ్చు, డాగ్ కావచ్చు. ఇట్లాంటి సందర్భాన ఏదైనా వస్తువులు కానీ ఏదైనా జంతువులు కానీ వీటి గురించి మాట్లాడేటప్పుడు స్టార్టింగ్ లో ది వాడుకోండమ్మా, బాగుంటుంది. ద క్యాట్ ఈజ్ రన్నింగ్. అది ది క్యాట్ ఈజ్ రన్నింగ్. పిల్లి పరిగెడుతున్నది అన్నప్పుడు మామూలుగా క్యాట్ ఈజ్ రన్నింగ్ అంటారు మీరు, నేనేం అనట్లే, తప్పు కాదు. కానీ ఏదైనా జంతువుల గురించి మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా వస్తువుల గురించి మాట్లాడేటప్పుడు కానీ కొంచెం దా పెట్టండి ముందర, బాగా కనపడుతుంది, లుక్ ఉంటది, కరెక్ట్ కూడా అవుతుంది. అట్లా కమాన్. The cat was running. The cat will be running. The cat run. The cat run. The cat run. The cat
ఫస్ట్ నాకు S1 చెప్పమ్మా, తర్వాత చెప్తూ వేరేది చెప్తూ. S1 క్లారిటీ నాకు. పిల్లి పరిగెడుతుంది, పిల్లి పరిగెడుతుంది. The cat will run tomorrow. ఏందేందో చెప్తావు నువ్వు. ఈడు చెప్పొద్దమ్మా నాకు, S3 చెప్పాకు, S1 చెప్పు నాకు. S1 చెప్పి గెలిచిన తర్వాత S2 పో. The cat run. నిన్న అందరూ సిల్కకి చెప్పినట్టు చెప్తారు, నేను ఏమి బట్ రాము సిల్కకి చెప్పినట్టు చెప్తే. చెప్పు మళ్ళీ చెప్పు. S1 లో ఏమొస్తుంది? క్యాట్ రన్ వస్తుందండి S1 లో. నువ్వు అట్లే ఉండు, నువ్వు రన్ను అంటున్నావు కదా, నీది అటు రాసినా చూడు. ఇంకొకరు రండి, ఇంకొకరు రండి సార్. నేను చెప్తా సార్. ఉండు. సునీల్ క్లారిటీ. ఇక్కడ సార్ క్యాట్ రన్స్ సార్. క్యాట్ రన్స్ సార్. ద క్యాట్ రన్స్. ద క్యాట్ రన్స్. ఎందుకు రన్స్? ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ సార్. ఇక్కడ ఎవరు? క్యాట్. క్యాట్ సార్. మరి వర్బ్ ఏమయ్యా? రన్స్ అవుతుంది సార్. అంటే వర్బ్ ఏమి అని అడుగుతున్నా. వర్బ్ ఏ టెన్స్ లో ఉంది? ప్రెసెంట్ టెన్స్ లో ఉంది. అయ్యో పెద్దరెడ్డి, సునీల్ రెడ్డి విను, ఏ టెన్స్ లో ఉంది అని అడుగుతున్నా నేను. ఏ టెన్స్ లో ఉన్నప్పుడే నువ్వు ఎస్ పెట్టాలి. అంటే V1 లో సార్. V1 అంటే ఏం టెన్స్ అది? సునీల్ చెప్పయ్యా. ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నప్పుడు వర్బ్ నాకు ఎస్ గాని, ఈఎస్ గాని, ఐఎస్ గాని చేరుతాయి. అర్థమైందా? ఓకే. సో ఆ విధంగా ద క్యాట్ వచ్చినప్పుడు రన్స్ అనాలి. నిన్న నేను గంట సేపు టైమే వేస్ట్ చేసిన దాని గురించి. అవును సార్. ప్రాక్టీస్ చేసి ఇప్పుడు మర్చిపోయావు కదా, అది లెక్కాచారం అంటే. కానీ S2 చెప్పు ఇప్పుడు. మళ్ళీ అదే రాంగ్ చేయకూడదు. S2 టెన్సులు రాకపోతే ఇక్కడ ర్యాన్ పెట్టాలనే జ్ఞానం మనకు రాదమ్మా. టెన్స్ రావాలి. V1, V2, V3 నేర్చుకొని ఉండాలి. ఇవన్నీ నేర్చుకొని ఉంటేనే ఇక్కడ వస్తాయి. ఫ్యూచర్ లో విల్లు రన్ను, పాస్ట్ లో రన్ను ర్యాను. నీకు ర్యాన్ అనే పదం రాలేదు అంటే నీకు టెన్సులు రావని అర్థం అక్కడ. సో ర్యాన్ అనేది పదం వాడుకోవాలి. ద క్యాట్ ర్యాన్ అంతే. ఇప్పుడు S3 చెప్పు. The cat ran. S3 చెప్పు. The cat will run tomorrow. మళ్ళీ విల్లు తర్వాత The cat will run tomorrow. అర్ధ గంట చెప్తీ చూడమ్మా మరి నీకోసం. అర్ధ గంట టైం తింటే నువ్వేం ప్రాక్టీస్ చేసినట్లమ్మా? అట్లా కాదమ్మా, ఓకేనా? అది కాదు ప్రాక్టీస్, అట్లా చేయకూడదు. పటాఫట్ ఉండాలా. చెయ్యి, ఇంకా చెయ్యి. నువ్వన్న ఉండాలా, అదన్న ఉండాలి చూడు. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకొకరు రండి. ఉమాగారు మీరు రండి ఇప్పుడు. ఉండు సునీల్, ఉండు కొంచెం ఉండు. ఒక్కొక్కరిని అడుగుతా, నేను అడుగుతా. ఉమా అమ్మా, నేను అడిగింది చెప్తాలే. పిల్లలు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. పిల్లలు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. R1, R2, R3, S1, S2, S3. చెప్పమ్మా. పిల్లలు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఉండమ్మా మొదటికే దెబ్బ కొట్టాకు. ఫస్ట్ చెప్పు, నిదానం చెప్పులే, బాగా వినపడాలి నాకు. ఉండమ్మా. ఇక్కడ ఎన్ని తప్పులు చూస్తువా? ద చిల్డ్రన్స్ ఈజ్ అంటున్నారు మీరు. ఎంత పెద్ద తప్పులు అంటే, ఫస్ట్ తప్పు ఏంటి? ఇక్కడ చిల్డ్రన్స్ అనడమే పెద్ద తప్పు. పిల్లలు అంటే చిల్డ్రన్, నాట్ చిల్డ్రన్స్. ఇంగ్లీషు చరిత్రలో చిల్డ్రన్స్ లేదు. మరి పిల్లోడు అంటే చైల్డ్, దీని ప్లూరల్ చైల్డ్, చిల్డ్రన్, అంతేగాని చిల్డ్రన్స్ లేదమ్మా. ఫస్ట్ తప్పది. ఆ తర్వాత ఇక్కడ చిల్డ్రన్ అన్నప్పుడు ప్లూరల్ గురించి మాట్లాడుతున్నాం. నువ్వు చిల్డ్రన్ కి ఈజ్ ఎలా పలికావమ్మా? నాకు అర్థం కాలే. నోటికి కూడా రాకూడదు అట్లా. ద చిల్డ్రన్ ఆర్. ఇప్పుడు చెప్పు.
Praying God. Praying God. The children are praying God. అది the children are praying God. ఇప్పుడు R2 R3 S1 S2 S3 ఇంకా అది వచ్చిందంటే పైది వచ్చిందంటే కిందవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. చెప్పు ఇప్పుడు. The children were praying God. ఆ, The children will be అమ్మా praying God. అమ్మా ఇప్పుడు ఇందాక మీరు R1 చెప్పారు, ద చిల్డ్రన్ ఆర్ ప్రేయింగ్ గాడ్ అన్నారు, అంతవరకు బాగుంది. R2 చెప్పమ్మా, పాస్ట్ టెన్స్ లో చెప్పమ్మా, రన్నింగ్ లో. The children was praying అమ్మా God. మళ్ళీ అది తప్పేనమ్మా. Were praying God. పెద్దమ్మ ఉమమ్మ మాయమ్మ మళ్ళీ అది తప్పేనా చెప్పు. ద చిల్డ్రన్ వర్ ప్రేయింగ్ అనాలి, వర్రు నాలెడ్జ్ లేకపోతే ఎట్లమ్మా. ఇది ఈజ్ కాదమ్మా, ఆర్ అన్నావు, ఆర్ అన్నప్పుడు వర్ రావాలిగా. ద చిల్డ్రన్ వర్ ప్రేయింగ్ గాడ్. R3 చెప్పు. Children will be praying God. విల్ బి ప్రేయింగ్ గాడ్. S1 చెప్పు. The children praying God. ఏమ్మా The children praying God. ఇంకోసారి చెప్పమ్మా. Children S1 అమ్మా, praying మీరు R1 లో లేరమ్మా. R1 కథ అయిపోయా. ద చిల్డ్రన్ ఆర్ ప్రేయింగ్ అన్నావు, అంతవరకు ఓకే. Children praying God. ఇంకోసారి చెప్పమ్మా. Praise. ఏందేందో చెప్తావు, నాకు వచ్చే ఆన్సర్ అయితే రావట్లే. ఇక్కడేమో ప్రేయింగ్ అంటావు, ఇంక అసలు రానే రాకూడదు ఇక్కడ S1 లో, అదొక తప్పు. తర్వాత Pray. ప్రేస్ అంటున్నావు. ప్రేస్ ఎప్పుడు వస్తుందమ్మా, రావాల్సినప్పుడు రాదు కదా. చిల్డ్రన్ అంటే ప్లూరల్, ప్లూరల్ లో ప్రేస్ అనేది లేనే లేదు. ద చిల్డ్రన్ Prayed God. మళ్ళీ ప్రేడ్ ఏందమ్మా, నేను S1 లో ఉన్నాను తల్లి, మా అమ్మ. Pray God. అన్ని టెన్సులు చెప్పేసి చూడమ్మా, రౌండ్ అప్ చేస్తే అన్ని చెప్పేసి. అది లెక్కాచారమ్మా, అట్లా ఉండాలి చదువు. ఈ అమ్మ ద చిల్డ్రన్ ప్రే గాడ్ అంటే పిల్లలు దేవుణ్ణి ప్రార్థిస్తారు. S1 లో ప్రార్థిస్తారు, ప్రే గాడ్ అంతే. ఇప్పుడు S2 లో చెప్పాలన్నప్పుడు ప్రే పోస్తే ప్రేడ్, ద చిల్డ్రన్ ప్రేడ్ గాడ్. అదే S3 కాస్త విల్ ప్రే గాడ్. ఇక్కడ మీకు కావాల్సింది టెన్సెస్ నాలెడ్జ్. మీకు అదే పనికి చెప్పాను నేను ఒకసారి. అమ్మా మీకు ఇంగ్లీష్ రావాలంటే ఇక్కడ వెనుక ఉన్నటువంటి టెన్సులు బాగా నేర్చుకోవాలి. పేజ్ నంబర్ ఇక్కడ చూడండి, ఇవన్నీ బాగా నేర్చుకుని రావాలి. పేజ్ నంబర్ 53, ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి 47 అడ్డ బుక్ లేండి. ఇది మళ్ళీ టెన్షన్ పడకండి, రివర్స్ తిప్పండి, మీకు సెల్ ఫోన్ కనిపిస్తుంది. 48, 49, 50, 51, 52, 53, 54 అట్లా 61వ పేపర్ వరకు నేర్చుకున్నారా అని అడిగా. అర్థమైందా, అర్థం కాలేదా? టెన్సెస్ వస్తేనే ఇంగ్లీష్ వస్తుందమ్మా. ఏమ్మా, టెన్సెస్ వస్తేనే ఇంగ్లీష్ వస్తుంది. టెన్సెస్ అంటే ఏం సార్ అంటే సైకిల్ చక్రంలో ఏమ్మా, సైకిల్లో మధ్యలో ఒకటి చైన్ ఉంటదమ్మా. అర్థం కాలే? మీరు సైకిల్ ఎప్పుడన్నా చూసినారమ్మా అందరూ? లేదు సార్, ఎప్పుడు చూడలేదు సార్, గుర్తుకు లేదంటారాపా. సైకిల్ ఉంటది కదమ్మా, సైకిల్ తల్లి. ఇప్పుడు మనకు ఒక సైకిల్ ఉంటదమ్మా, సైకిల్ ఏమ్మా ఇట్లుంటది సైకిల్. ఎవరన్నా చూసినారో లేదో పాపం? చూసినాం సార్. చూసినారా లేదప్పా? చూడండి అమ్మా, చూసినారు కదమ్మా. సైకిల్ బొమ్మ అనుకో ఇట్లా ఏమ్మా. ఈ సైకిల్ కి ఇట్లా ఇట్లా ఒకటి చైన్ ఉంటదమ్మా. అవును సార్. ఈ చైన్ లేకపోతే సైకిల్ ముందుకు పోదమ్మా, దొబ్బితే తప్ప. అర్థమైందా? ఈ చైన్ ఏదైతే ఉందో అది ఎలా ఉంటుంది చూడండి, వి షేప్ లో ఉంటదా? అదే చూడమ్మా, అదే వర్బులు టెన్సులు చూడమ్మా. ఇది లేకుండా ఈ సైకిల్ ఎలాగైతే కదలదో, ఈ వి అనేటువంటి వర్బ్స్ అనేటువంటి నాలెడ్జ్ నీకు లేకపోతే యూ కాంట్ రైడ్ ఏ సైకిల్. నౌ గాట్ మై పాయింట్? అర్థమైందా, అర్థం కాలేదా? సైకిల్లో ఈ విధంగా ఒక సైకిల్ మూవ్ కావాలంటే యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అట్ ది చైన్. చైన్ ఊడిపోతుంది చూడండి, మనం కింద తనకలాడతాం, ఇంకా ముందు కూడా పోదు. అలాగే వర్బులు టెన్స్లు గిన్సులు రాకుండా, వర్బుల గురించి తెలియకుండా నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా, ఇంగ్లీష్ మాట్లాడాలన్నా అంతా బెబ్బెబ్బేనే. గుర్తుపెట్టుకోండి అమ్మా. అందుకని ఇది గుర్తుపెట్టుకోండి, అసలు ఎంత ఇంపార్టెంట్ తెలుసా? ఇంగ్లీష్ అంటేనే టెన్సెస్ అమ్మ. టెన్సెస్ లేకుండా ఇక్కడ రాకూడదు. మీరు ఇప్పుడు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇంట్లో కూర్చొని ఇంకొక వారం రోజులు బాగా బట్టి కొట్టండి అమ్మా.
వర్బుల్ రాకుండా రావద్దండి అమ్మా, క్లాసులకు కూడా రావద్దు. వర్బుల్ రావాలమ్మా, వర్బుల్ రాకపోతే ఎట్లా? రైట్, నెక్స్ట్ ఇంకొకరు రండి అయ్యా. అమ్మా నేను ఇక్కడ ఎవరిని కించపరచడానికి మాట్లాడలేదు. రాజరత్నం సార్. ఉండప్పా రాజారత్నం, కొంచెం ఉండు. అమ్మా నేను ప్రతిదీ ఎందుకు ఆరాధిస్తున్నానంటే నేర్చుకునేది పర్ఫెక్ట్ గా నేర్చుకోండి, మేము ముందుకు పోతా అన్నట్లల్లా మీరు వెనక నుంచి గట్టిపడాలని కోరుకుంటున్నా, అంతే. అర్థమైందా అమ్మా? అది కోపాలు పడకండి, సార్ నన్ను ఇట్లా అన్నాడని అనుకోకండి, ఎవరు అనుకోకండి. ఓకే, అది కొంతమంది కోపాలు పడతారమ్మో. ఓకే రైట్, నెక్స్ట్ 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 కమాన్ రాజరత్నం, రాజు అయ్యా రా. నేను అడిగింది కరెక్ట్ చెప్పు, నువ్వు కూడా తప్పు చెప్పాకు. రైట్, ఓకే సార్. ఓకే సార్. నేను ఆమెను బాగిను, నేను ఆమెను నమ్ముతున్నాను. నువ్వు చెప్పినావు అంటే రికార్డ్ ఇప్పుడు నువ్వు. నేను ఆమెను నమ్ముతున్నాను. R1 R2 R3 S1 S2 S3 చెప్పు. నేను ఆమెను నమ్ముతున్నాను. ఓకే సార్, చెప్తాను. ఇక్కడ ఫస్ట్ వర్బ్ ఏంటి, దాని యొక్క టెన్స్లు ఏంటి మైండ్కి రావాలి, లేకపోతే ఇట్లా ఆల్ట్ అయిపోతావు, స్ట్రక్ అయిపోతావు. అర్థమైందా? స్ట్రక్ అయిపోతుంది. ఫస్ట్ చూడండి, మీరు గమనించండి, ఇందాక చెప్పినట్టుగా సైకిల్ చైన్ పడిపోయింది అనుకో, ఊడి పడిపోతుంది పక్కకి. ఆ సైకిల్ తొక్కే వాళ్ళకి తెలుస్తుంది, సైకిల్ చైన్ ఊడి పడిపోతుంది వెనక పక్క. అప్పుడు నువ్వు తొక్కమని తొక్కలేవు ఇంకా, దాన్ని ఆగిపోద్ది. అలాగా నీకు ఎప్పుడైతే వర్బు రాదో, ఇప్పుడు నేను తెలుసు ఆమె తెలుసు, నమ్ముతున్నాను తెలుసు నీకు, అందుకే బ్రేక్ అయిపోతుంది. నువ్వు నమ్ముతున్నాను, నమ్ముట అంటే ఏమి? బిలీవింగ్ సార్. బిలీవింగ్. మరి బిలీవింగ్ అనే పదం వచ్చే ఇంకా వేసుకుంటూ పోయింగా. ఓకే సార్. నేను ఆమెను నమ్ముతున్నాను. సరే, ఇంట్లో ప్రాక్టీస్ చేసినావా? ఐ ఆమ్ బిలీవింగ్. ఐ ఆమ్ బిలీవింగ్ హిమ్ సార్. హిమ్ అంటే మొగోళ్ళకంటారా ఆడళ్ళకంటారా? హెర్ సార్. హెర్ సారీ. నీ ఇష్టం వచ్చినట్టు చెప్తావా మరి? ఐ ఆమ్ బిలీవింగ్ హర్. బిలీవింగ్ హెర్. అవును సార్. R2 చెప్పు. ఓకే సార్. ఐ వాజ్ బిలీవింగ్ హెర్. ఐ వాజ్ బిలీవింగ్ హర్. R3 చెప్పు. ఓకే సార్. ఐ విల్ బి బిలీవింగ్ హెర్. రాసిన తర్వాత కాపీ కొడతాము. లేదు సార్, లేదు, సొంతంగా చెప్పాలి మరి. ఓకే సార్. S1 సార్. ఐ ఆమ్ బిలీవ్స్. యామ్ ఇక్కడ నీ మనిషి కాల, నువ్వు ఇంకా పెద్ద మనిషి దొరుకుతావే. ఐ ఆమ్ బిలీవ్స్ యా ఊరు ఇంగ్లీష్ అయ్యేది? ఐ ఆమ్ బిలీవ్స్. ఐ ఆమ్ బిలీవ్స్ ఏందయ్యా ఇది? ఎట్లొచ్చా ఐ ఆమ్ బిలీవ్స్? అది S1 అయ్యా ఇది. S1 రూల్ ఏమి? ఐ బిలీవ్స్. హెల్పింగ్ వర్బులు, ఇంగులు గుంగులు ఏముండవయ్యో. మళ్ళీ చెప్పు. ఐ బిలీవ్స్. మళ్ళీ బిలీవ్స్ ఏందయ్యా? బిలీవ్స్ ఎందుకు? ఎస్ ఎందుకు? ఐ బిలీవ్ హెర్. ఐ బిలీవ్ హర్. నేను ఆమెను నమ్ముతాను. నమ్ముతున్నాను కాదు, నమ్ముతాను. S1 అది. నెక్స్ట్ S2 చెప్పు. ఐ బిలీవ్డ్ హెర్. ఐ బిలీవ్డ్ హర్. ఆమె నేను నమ్మాను సార్, అందుకే అట్లా. S3 చెప్పు. ఐ విల్ బిలీవ్ హెర్. ఐ విల్ బిలీవ్ హర్. నేను ఆమెను భవిష్యత్తులో నమ్ముతాను. ఐ ఆమ్ బిలీవింగ్, ఐ వాజ్ బిలీవింగ్, ఐ విల్ బి బిలీవింగ్, ఐ బిలీవ్, ఐ బిలీవ్డ్, ఐ విల్ బిలీవ్. అయ్యో, టపాటప్ చెప్పేవాడు కావాలి నాకు. రండి, ఇంకా అందరు రండి అమ్మా. ఎవరెవరు ఉన్నారు? పాత వాళ్ళు, కొత్త వాళ్ళు అందరు రండి. ఇప్పుడు చెప్పని వాళ్ళు ఒక్కొక్కరు. సార్ నేను చెప్తా సార్. చెప్పయ్యా. అడుగుట. రవి నన్ను డబ్బు అడుగుతున్నాడు. చెప్పు. రవి నన్ను డబ్బు అడుగుతున్నాడు. ఇప్పుడు చెప్పేసే మరి సునీల్. రవి ఈజ్ ఆస్కింగ్ మనీ. రవి ఈజ్ ఆస్కింగ్ మనీ. అంతేనా? ఆడే ఉందమ్మా ఇంకా? నన్ను అన్నాడు కాబట్టి టుమి. ఇక్కడ టుమి అని లాస్ట్ వచ్చినప్పుడు అనాలి. వర్బ్ పక్కన మాట్లాడేటప్పుడు
రవి ఈజ్ ఆస్కింగ్ మీ అని చెప్పాలి. రవి ఈజ్ ఆస్కింగ్ మీ వర్బ్ తర్వాత మాట్లాడితే ఉత్తమి, సరే సార్. లాస్ట్ కు మాట్లాడితే టు మీ. అలా ఇది ఇది కాన్సెప్ట్ అది. ఓకే, సో రవి ఈజ్ ఆస్కింగ్ మనీ టు మీ ఇట్లయినా చెప్పు, లేదా రవి ఈజ్ ఆస్కింగ్ మీ మనీ, అతడు డబ్బు అడుగుతున్నాడు అని అర్థం అక్కడ. నెక్స్ట్ అటు చెప్పు. రవి వాజ్ ఆస్కింగ్ మీ మనీ. అంతే, రవి వాజ్ ఆస్కింగ్ మీ మనీ. రవి వాజ్ ఆస్కింగ్ మీ మనీ. రవి నన్ను డబ్బు అడుగుతూ ఉండేను. R3 చెప్పు. రవి విల్ బి ఆస్కింగ్ మీ మనీ. రవి విల్ బి ఆస్కింగ్ మీ మనీ. రవి డబ్బులు అడుగుతూ ఉంటాడు భవిష్యత్తులో. S1 చెప్పు. రవి ఆస్క్స్ మీ మనీ. అంతే సార్లే. ఇంకా రవి ఆస్క్స్ మీ, ఇది చెప్పేటప్పుడు ఆస్క్స్ మీ మనీ అట. నెక్స్ట్ S2. రవి ఆస్క్డ్ మీ మనీ. రవి ఆస్క్డ్ మీ మనీ. రవి నన్ను డబ్బు అడిగాడు. రేపు రవి విల్ ఆస్క్ మీ మనీ సార్. అంతే, ఈ విధంగా 6 రకాలు చెప్పడం రావాలి. ఓకే, వెరీ గుడ్. వదిలే. నెక్స్ట్ ఇంకొకరు రండి అయ్యా, అందరూ చెప్పాలి ఇప్పుడు. అరుణ గారు నిన్న చెప్తానన్నారు, ప్రామిస్ చేశారు. అరుణ తల్లి మా అమ్మ రా, వస్తువా? వెరీ గుడ్. కోతి చెట్టును ఎక్కుతున్నది చెప్పమ్మా. కోతి చెట్టును ఎక్కుతున్నది, దీని మీద చెప్తాలి అరుణ. కోతి చెట్టును ఎక్కుతున్నది. అరుణ గారు మాట్లాడండి. R1 R2 R3 S1 S2 S3. నెక్స్ట్ హర్ష. మైక్ ఆన్ చేయి, మాట్లాడు. హర్ష, ఎవరు ఒక్కరు కూడా పలకరప్ప. హర్ష, అరుణ చెప్తావమ్మా? టైం వేస్ట్ చేయకమ్మా. వీడు మనోడు రాజ్వీర్ ఉన్నావా? రాజ్వీర్ లేడా? ఏమ్మా అందరు ఇట్లా? సుమతి చెప్పమ్మా. సుమతి, ఎవరో లోపల నుంచి అరుస్తా ఉంటారు, కొంచెం ఉండమ్మా. ఎవరో లోపల నుంచి అరుస్తా ఉంటారు. సుమతి మైక్ ఆన్ చేసుకోండి. చెప్పమ్మా. కోతి చెట్టును ఎక్కుతున్నది. కోతి చెట్టును ఎక్కుతున్నది. సుమతి గారు మైక్ ఆన్ చేసుకోవాలి. The monkey is ఈ కాన్సెప్ట్ అర్థమైంది అందరికి? ఇప్పుడు డైరెక్ట్ గా మంకీ అనట్లే, చూడండి గమనించండి. ఇంగ్లీష్ లో వాల్యూస్ ఆఫ్ ఇంగ్లీష్, డైరెక్ట్ గా మంకీ అనట్లే. ద మంకీ ఈస్ climbing up the tree. వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ R2 చెప్పు. The monkey was climbing up the tree. అంతే, ద మంకీ వాస్ క్లైంబింగ్ అప్ ద ట్రీ. R3 చెప్పు. The monkey will be climbing up the tree. వెరీ గుడ్. S1 చెప్పు. The monkey climbs up the tree. అది, ద మంకీ క్లైంబ్స్ అప్ ద ట్రీ. అది. నెక్స్ట్ S2 చెప్పు. The monkey climbed up the tree. S3 చెప్పు. The monkey will climb the tree. Climbing up the tree. అన్ని నువ్వే చెప్పొద్దు, వీటి వరకు బాగా చెప్తాయి మా అమ్మ. ఇది ఎందుకు వచ్చామో రోగము చెప్పు, బాగా చెప్పు. The monkey will climbing up the tree. అమ్మా Climb up the tree. టెంకాయ కొట్టాల్సింది, నీకు టెంకాయ కొట్టాల్సింది ఇప్పుడు. అన్ని బాగా చెప్పి లాస్ట్కి ఎందుకు ఇక్కడ కంప్రీజ్ అవుతున్నావు? విల్లు తర్వాత క్లైంబ్ అనాలా? విల్లు తర్వాత ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, విల్లు గాని, వుడ్ గాని, షెల్లు గాని, రుడ్డు గాని, కెన్ను గాని, కుడ్డు గాని, మే గాని, మైట్ గాని, ఏది వచ్చినా కూడా ఒక ఫ్యూచర్ ఫామ్ వర్డ్ అక్కడ కనపడిందంటే దాని ప్రక్కన V1 మాత్రమే వాడాలి. అది తెలుసుకోండి. ఇంగు ఫాములు వాడకండి. అసలు ఎస్ అనగానే ఇక మనం ఇంగు ఫాములు ఉండకూడదు, హెల్పింగ్ వర్బ్లు వాడకూడదు. గట్ మై పాయింట్? Okay, sir. Yes, sir.
ఇంత ప్రాక్టీస్ చేసినా కూడా ఇంకా తప్పులు చెప్తున్నారంటే ఏమట్టుకున్నారు మీరు? రైట్, నెక్స్ట్. చేసుకోవాలి సార్. చేయాల్సిందేనమ్మా, ఇది ఏం ఊరికి తమాషాకి నేర్పిస్తున్నానా? డైలీ వచ్చి ఇదే రోజు చెప్పండి, నాకేమైనా టైం పాస్ కాకనా? చెప్పండి, అలా కాదు కదా. దీంట్లో సబ్జెక్ట్ ఉందమ్మా, దీంట్లో సబ్జెక్ట్ ఉంది. మీకు సబ్జెక్ట్ అర్థం కావాలంటే రేపొద్దున నీకు ఇంగ్లీష్ ఎందుకు ఈజీ అయిందంటే రాము గారు మమ్మల్ని 2 నెలలు వాంచి పారేసినాడు అని మీరు అనాల. అది 1 నెల కాదు, 2 నెలలు ఉత్త వీటి మీదే మాకు ప్రాక్టీస్ ఇచ్చినారు. అందుకే మేము ఈరోజు 4 ముక్కలు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నాము, రాయగలుగుతున్నాము, అర్థం చేసుకోగలుగుతున్నాం. ముఖ్యంగా మనం రాయకపోయినా మనం చదవకపోయినా కనీసం ఎవడన్నా వచ్చి పుస్ 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 అని ఇంగ్లీష్ లో మాట్లాడితే అర్థం చేసుకునే కెపాసిటీ అన్న మనలో ఉండాలి అని కోరుకుంటానమ్మా నేను. అర్థమైందా మీకు? ఎవరన్నా పనికి మనలో ఎవరన్నా వచ్చి ఇంగ్లీష్ లో టప్ప మాట్లాడినాడు అనుకో, రే గాడిదా నువ్వు ఇది మాట్లాడినవరా, నాకు ఇది అర్థమైందిరా అని అనడానికైనా మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటాను నేను. నా ఉద్దేశం అది. అట్లా నేను మాట్లాడడానికి కోసమో అనేది కాదమ్మా, ఇక్కడ అవతలోడు మాట్లాడేదన్నా మనం అర్థం చేసుకోవాలి. దట్స్ వై యూ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, దట్స్ ఇట్, అంతేగా. ఓకే, రైట్, నెక్స్ట్. ఇంకొక రెండమ్మా. రాము చెప్తే నువ్వు ఏదన్నా ఒకటి. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, కొంచెం మళ్ళీ బ్రేక్ అయిందా అబ్బా? ఓకే, ఇప్పుడు బాగుందా బాగాలేదమ్మా? ఇప్పుడు ఓకే, నో ఓకే సార్, నో ఓకే. ఉండట్లే. నెక్స్ట్ రాము. రాము సార్ సార్ చెప్పు, ఏం చెప్తా అంటే చెప్పండి సార్. పిల్లి గేటును ఎగురుతున్నది. ఓకే సార్. పిల్లి గేటును ఎగురుతున్నది. ద క్యాట్ ఈస్ జంపింగ్ అప్ ద గేట్. జంపింగ్ ద గేట్ చాలు, ఇంకా మళ్ళీ అప్పొద్దులే కానీ జంపింగ్ ద గేట్. ఇప్పుడు చెప్పు, ద క్యాట్ ఈస్ జంపింగ్ ద గేట్. నెక్స్ట్. ద క్యాట్ వాజ్ జంపింగ్ గేట్. అంతే. నెక్స్ట్ R3 చెప్పు. ద క్యాట్ విల్ బి జంపింగ్ అప్ ద గేట్. జంపింగ్ ద గేట్ అను చాలు. ద క్యాట్ జంప్స్ గేట్. వెరీ గుడ్, ద క్యాట్ జంప్స్ అనాలి. ఇక్కడ నాకు ఇంపార్టెంట్, ఇది మీకు అర్థం కావాలి. నెక్స్ట్. ద క్యాట్ జంప్డ్ గేట్. అది. నెక్స్ట్ S3. ద క్యాట్ విల్ జంప్ టుమారో. ద క్యాట్ విల్ జంప్ ద గేట్ టుమారో. టుమారో చెప్పకపోయినా ఓకే, నో ప్రాబ్లం. రైట్, ఓకే, ఫైన్, బాగా చెప్పినావు. ఓకే, నెక్స్ట్. అతను మణికంఠన, ఇంకా ఎవరో ఉండరు కదా, మునీంద్రుడు. మునీంద్ర చెప్తావా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. శ్రీధర్ బాగిను. శ్రీధర్ వార్తలు చదువుతున్నాడు. చూసి చెప్పు, నిదానంగా చెప్పు, నేనేమి ఇబ్బంది పెట్టను. ఎందుకంటే కొత్త వాక్యము డిఫరెంట్ గా ఉంది, కొంచెం నిదానంగా చెప్పు, నాకేం ఇబ్బందిలే. నీట్ గా చెప్పు చాలు. శ్రీధరు వార్తలు చదువుతున్నాడు. శ్రీధర్ ఈజ్ రీడింగ్ ద న్యూస్ పేపర్. అంతే, న్యూస్ పేపర్ అవసరంలా, న్యూస్ అంతే చాలు. శ్రీధర్ ఈజ్ రీడింగ్ ద న్యూస్. అంతే. శ్రీధర్ ఈజ్ రీడింగ్ ద న్యూస్. R1. నెక్స్ట్. శ్రీధర్ వాజ్ రీడింగ్ ద న్యూస్. R2. నెక్స్ట్. శ్రీధర్ విల్ బి రీడింగ్ ద న్యూస్. R3. వెరీ గుడ్. శ్రీధర్ రీడ్స్ ద న్యూస్ పేపర్. న్యూస్ అంతే. రైట్, నెక్స్ట్. S2. Sridhar వెరీ గుడ్, వెరీ గుడ్. శ్రీధర్ read the news. వెరీ గుడ్. Sridhar will read అనాలి, మళ్ళీ విల్ రీడ్స్ కాదు, విల్ రీడ్ అనాలి అంతే. ఓకే, రైట్, వెరీ గుడ్, సూపర్. పర్వాలేదు. ప్రాక్టీస్ చేసినావు అట్లంటే? ఓకే. చేసినావా లేదా? చేసినా సార్. చేసినందుకే చెప్తున్నావు, చేయకపోతే ఇట్లా చెప్పవు. అర్థమైందా? తెలుగు కన్ఫ్యూజ్ పడుతుంది. నేను ఇప్పుడు ఏం తెలుగు నేర్పిస్తున్నానా? కాదు సార్, నేను రాసి పెట్టింది సార్. నువ్వు నేర్చుకో, ఎందుకంటే అది సపోర్టింగ్. ఓకే సార్, నువ్వు నేర్చుకో, నిన్నేం వద్దనలేగా. ఈ వీడియోలు అన్ని ఉన్నాయి, ఈ కథలు ఉన్నాయి, అన్ని చరిత్రలు ఉన్నాయిగా, ఇక్కడ కూడా మెటీరియల్ కూడా ఉంది కదప్పా. నువ్వు నేర్చుకో, కానీ అట్ లాస్ట్ వీ మస్ట్ బి వెరీ వెల్ ఇన్ ఇంగ్లీష్. మనం లాస్ట్ ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు తెలుగు అడ్డం వద్దులేవయా, మీరు ఎందుకు బాధపడతారు అంటున్నా నేను. అర్థమైందా?
కనీసం ఇంగ్లీష్ అన్నా చెప్పనీకి రావాలిగా. అవును. అందులో నీకు R1 అంటే ఇది, R2 అంటే ఇది, R3 అంటే ఇది, S1 అంటే ఇది, S2 అని ఈ కాన్సెప్ట్ అని అర్థమైందిగా. అర్థమైంది. అర్థమైంది కదా. కనీసం రేపు పొద్దున్న నువ్వు ఇదన్నా వాడుకుంటావు కదా కనీసము. నీకు తెలుగు రాకపోతే రాలేదులే, ఎక్కడ పక్కన పెడదాంలే తెలుగుని. ఇంగ్లీష్ లో ఈ మటుకన్నా మనం మాట్లాడుకోవాలిగా. అందుకని ఇప్పుడు ట్రైనింగ్ ఏం చేస్తున్నా, తెలుగు వద్దులే, తెలుగు నోరు తిరగదు. ఇంకా అట్లాగైనా పోతే ఇంకొక సంవత్సరం అయితే ఇదే ఉంటారు. ఓకే, అందుకని నేను కొంచెం తెలుగు వదిలేసి మాట్లాడుతున్నా, అట్లన్నా నేర్చుకోండి అంటున్నా. ఓకేనా, రైట్. తెలుగుతో సహా నేర్చుకోవడం వల్ల కంప్లీట్ సర్కస్ చేసే వాళ్ళు అవుతారు మీరు. తెలుగుతో సహా నేర్చుకోవడం వల్ల కంప్లీట్ సర్కస్ నే చేస్తారు. ఇంకా పైన కింద ఎట్లా కావాలంటే అట్లా ఉంటారు అన్నట్టు. ఓకేనా, రైట్. నెక్స్ట్ జయశ్రీ గారు, మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నా, రండి. మా అమ్మాయి ఏడుస్తున్నది సార్, దీన్ని చెప్పండి. మా అమ్మాయి ఏడుస్తూ ఉన్నది. అంటే అమ్మాయి అంటే చైల్డ్ అంటావా? చెప్పు. కాదండి మేడం, టెంకాయ కొట్టాల్సింది నీకు. రా. మా అమ్మాయి అంటే మై డాటర్ అమ్మా. ఫస్ట్ ప్రాక్టికల్ ఉండాలమ్మా. మా అమ్మాయి మై డాటర్. మర్చిపోతున్నా సార్. ఆడ మర్చిపోతావు, చెప్పింది ఇప్పుడే కదా, అప్పుడే మర్చిపోతావు నువ్వు. మా అమ్మ రా. రెగ్యులర్ పాడే మాటలో మర్చిపోతున్నది. కానీ రా. మై డాటర్ ఏడుస్తున్నది. మై డాటర్ ఈజ్ క్రయింగ్. అది మై డాటర్ ఈజ్ క్రయింగ్. మై డాటర్ వాజ్ క్రయింగ్. మై డాటర్ విల్ బి క్రయింగ్. మై డాటర్ క్రై. మై డాటర్ అదే నాకు కావాల్సింది. మై డాటర్ క్రైడ్. మై డాటర్ విల్ క్రైడ్. ఫస్ట్ నాకు S1 చెప్పమ్మా, నువ్వు ఏడాడో పారిపోద్దు. ఫస్ట్ చెప్పు, క్లారిటీ చెప్పు. మై డాటర్ క్రై. ఉండు నీకు 100 సార్లు చెప్పినా 1,00,000 సార్లు చెప్తా. మై డాటర్ థర్డ్ పర్సన్ సింగులర్ తల్లి, మా అమ్మ, దాని మీద మనసు పెట్టు. మై డాటర్ క్రైడ్. క్రైస్. ఐఎస్ ఇక్కడ వచ్చింది, క్రైస్. ఎస్ గాని ఈఎస్ గాని ఐఎస్ గాని వస్తాయి. థర్డ్ పర్సన్ సింగులర్ లో వచ్చినప్పుడు వర్బునకు ఎస్ గాని ఈఎస్ గాని ఐఎస్ గాని జోడించాల్సి వస్తూ ఉంటది. అది అర్థం చేసుకోవాలి. మై డాటర్ క్రైస్. S2 చెప్పు. మై డాటర్ క్రైడ్. మై డాటర్ విల్ క్రైడ్. క్రై. మళ్ళీ విల్లు తర్వాత మళ్ళీ క్రైడ్ అంటే చూడు, అది అంతేనండి. ఓకే అండి, రైట్. ఓకే, ఫైన్. సరే కానీ నెక్స్ట్ ఇంకొకరు రండమ్మా. ఇంకొకటి ఎవరమ్మా? సుజాత గౌడ్. నువ్వా? రైట్, దా. అతడు స్టేజీపై మాట్లాడుతున్నాడు. అతడు స్టేజీపై మాట్లాడుతున్నాడు. చెప్పు. He is talking on stage. On the stage. Okay sir. He is talking on the stage. ఇక్కడ నీకు కొంచెం మైండ్ సెట్ పెట్టి మాట్లాడాలి. అతడు స్టేజీపై మాట్లాడుతున్నాడు అన్నా నేను కావాలని. కరెక్టే కదా సార్. హీ ఈస్ టాకింగ్ ఆన్ ద స్టేజ్. కరెక్ట్ అయితే ముందుకు పోతుంటే అందుకు ఆపిన. ఓకే సార్, లేదు సార్ మాట్లాడతాను సార్. హీ ఈస్ టాకింగ్ ఆన్ ద స్టేజ్. హీ వాజ్ టాకింగ్ ఆన్ ద స్టేజ్. తల్లి మా అమ్మ R1 కరెక్ట్ గా చెప్పి ముందుకు కదలు నువ్వు ఈ నుంచి. నా వాక్యం చదువు ఫస్ట్. హీ ఈస్ టాకింగ్ ఆన్ ది స్టేజ్. అతను స్టేజ్ పై మాట్లాడుతున్నాడు. తప్పా సార్? అది చెప్పి కరెక్ట్ అయితేనే నేను ముందుకు పోతా, లేకపోతే పోను అంటున్నా. అంటే తప్పనేగా. ఎక్కడ తప్పు వచ్చింది సార్? అప్పు పెట్టుకున్నా సార్. హీ ఈస్ టాకింగ్ అప్. ఏమన్నా పెట్టుకో, నాకు ఆన్సర్ కరెక్ట్ వస్తేనే ముందుకు పోతా, లేకపోతే పోను. చెప్పండి సార్ ఒకసారి. తలకాయ పెట్టు. ఇంక నువ్వు ఎందుకు ఉండేది నేను చెప్పిస్తే? తలకాయ వాడవా నువ్వు? వాడు కొంచెం బుద్ధి జ్ఞానం అనేది ఒకటి ఉంటది కదా మనకి. వాడు అతడు స్టేజీపై మాట్లాడుతున్నాడు. ఇంకొక ఛాన్స్.
ఒకటోసారి, రావట్లేదు సార్, రావట్లేదు సార్ నాకు. ఇంకో ఛాన్స్, రెండోసారి. చెప్పండి సార్ ఒకసారి. సార్ తెలివి పెట్టమ్మా, ఉండప్ప ఉండ, ఆయమ్మకే చెప్పించమంట. చెప్పండి సార్. ఇక్కడ స్టేజీ పై అని ఉందమ్మా, అదే క్లూ. స్టేజీ పై ఒకరు మాట్లాడతారా 10 మంది మాట్లాడతారా? ఒక్కళ్ళే మాట్లాడతారు కదా ఒక్కరు సార్. మాట్లాడేటప్పుడు ఏమంటారు ఇంగ్లీష్ లా? అప్ ద స్టేజ్. ఎడన పోయి ఎగురు. బాగుందా మీ ఇంటికాడ? Speaking, నేను sir. చెప్పాలా సార్? స్పీకింగ్ సార్. ఆయమ్మకి చెప్పండి, ఓకే సార్. అండర్స్టూడ్. ఆయమ్మకి చెప్పండి. ఏమండర్స్టూడ్? ఎప్పుడు చూసినా అదేనా? Speaking. నోరు దేశ తప్పులా ఎర్రి నీ మంచిగా. ఆన్ ద స్టేజ్ ఏనండి. ఇక్కడ స్టేజీ పై ఉంది కదమ్మా, అప్పుడు స్పీకింగ్ వస్తుంది తల్లి. ఒక్క హింట్ ఇస్తే అయిపోయేది కదా సార్. అంటే నేను లేదంటావా? అంతే కదా సార్. ఆటో చెప్పు ఇప్పుడు. నేను చెప్తాను సార్. స్పీకింగ్ ఆన్ ది స్టేజ్. ఎందుకు స్పీకింగ్ వచ్చిందంటే ఇక్కడ స్టేజీ పై మాట్లాడి ఒకడే మాట్లాడతాడు ఎప్పుడైనా, అదేందా? నలుగురిలో మాట్లాడేటప్పుడు అది వేరు. మళ్ళీ అతను మాట్లాడుతున్నాడంటే ఈ స్టాకింగ్ అన్న తప్పలేదు. అవును సార్. స్టేజీ పై అని కావాలని ఒక ప్రత్యేకత ఆడ స్టెప్ ఇచ్చినాడు కాబట్టి, స్టేజ్ అనే పదం ఉంది కాబట్టి మనం ఇక్కడ స్పీకింగ్ వాడుకోవాలి. అది వర్బ్. అది నెక్స్ట్. He was speaking on the stage. He will be speaking on the stage. He speaks on the stage. ఏమి He speaks. ఏడన్నా ఎగురు. ఎందుకంటే నిజంగా third person నిజంగా singular కదా. నన్ను వచ్చి దొబ్బన్న దొబ్బుతా నేను. ఎన్నిసార్లు తప్పు చెప్తావు? హీ స్పీక్ సరే ఏంది? సార్. నాకు అర్థం కాలే. Ah? మళ్ళీ అంటావు. He speaks, sir. S1. అతను థర్డ్ పర్సన్ సింగులర్ కదా సార్. అవును. He speaks on the stage. స్పీకా? Speaks, sir. S. యాడ పెడితివి? K పక్కన. నువ్వు పలుకు బాగా నీట్ గా. He వినపడాలి, వినపడాలి. పాము బుస కొట్టినట్టు కొట్టాలి అది. He speaks. స్పీక్స్. Yes, sir. నేను He first నుంచి speaks. చెప్తున్నాను, sir. యాడ మొత్తుకుంటూ పో. He speaks on the stage. రైట్, నెక్స్ట్. He speaked on the stage. ఇది నీ ఇంగ్లీష్ సల్లంగా ఉంటా. స్పీకర్ అంటే ఇట్లే పోయి మాట్లాడాడన్నా. అది సెకండ్ ఫామ్ సార్. స్పీకుడు ఏదన్నా ఒక బుక్ చూపి నాకు ₹1,00,000 ఇస్తా పో ఆన్ ది స్పాట్ లో. He spoke, sir. ఉండమ్మా. అయ్యో, మీరు ఎందుకు మధ్యలో వస్తారు? ఆయమ్మ తిట్టించుకునికి వచ్చింది. ఆయమ్మ తిట్టింది, మీరు మధ్యలో ఎందుకు వస్తారు? చెప్పు. స్పీకుడా? He spoke on the stage. స్పీకుడా? Spoke, sir. Spoke. స్పీకుడు అంట. ఒరిజినల్ ఇంగ్లీష్ మాట్లాడుతూ చూడు ఈరోజు. ఈ స్పోక్ ఆన్ ది స్టేజ్. నెక్స్ట్ చెప్పు. He will speak on the stage. చాలా నేర్చుకోవాలి గౌడు. నీతో నేను నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. అది మీరు తిరుగుతూనే ఉండాలి, నేను పడుతూనే ఉండాలి సార్. ఏమో పో. పండి ఇంకొకటి రా. ఎవరొకరు రండి. ఈ పాత మనుషులు ఇద్దరు మాట్లాడలేదు, పెద్ద మనుషులు. చెప్పు. చెప్పండి సార్. కవిత అబద్ధాలు చెబుతున్నది. కవిత అబద్ధాలు చెబుతున్నది. కవిత అబద్ధాలు చెబుతున్నది. కవిత ఈజ్ లయింగ్. వెరీ గుడ్. కవిత ఈజ్ లయింగ్. కవిత ఈజ్ లయింగ్. చెప్పుకుంటూ పోట్లే. కవిత వాజ్ లయింగ్. కవిత విల్ బి లయింగ్. కవిత విల్ లైస్. కరెక్ట్ చెప్పు, ఫస్ట్ నుంచి చెప్పు. కవిత లైస్ సార్. కవిత లైస్ S1. కవిత S1 S2. కవిత లైడ్ సార్. కవిత లైడ్. కవిత లైడ్. కవిత విల్ లై టుమారో. ఎందుకంత నిదానంగా పోతువా? నెక్స్ట్ ఇంకొకరు రండి. రామోహన్ సార్. రాపా. సార్ వచ్చినా సార్. బొట్టు పెట్టి పిలిచాలి అందరినీ. సార్ వచ్చినా సార్. ఏం కథ వచ్చినావు? రైట్. అబ్బాయి అరుస్తున్నాడు. The boy is shouting. The boy is shouting. Is shouting. The boy was shouting. The boy was shouting. The boy will be shouting. The boy will be shouting. The boy shouts. The boy shouts. The boy shouted yesterday. The boy will shout tomorrow. The boy will shout tomorrow. ఈ విధంగా రావాలి. Yes, sir. నెక్స్ట్ ఇంకొకరు వచ్చేసేయండి. ఇక్కడ చెప్పని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా?
వాయిస్ కొంచెం సార్, కొంచెం వాయిస్ క్లారిటీ సార్. అందరికి ప్రాబ్లమా, అతనికి ఒకటే ప్రాబ్లమ్ అబ్బా? మీరు ఎవరు మాట్లాడండి కొంచెం. క్లియర్ ఉంది సార్. మరి ఇంకేమి అతని ప్రాబ్లం? వాయిస్ క్లారిటీ వస్తలేదు సార్. అందరికి బాగుందన్నప్పుడు మీ దగ్గర ప్రాబ్లం శంకర్. పురుషోత్తం మూడు చేయబ్బా. అందరికి బాగుందంటే నాకు నా ప్రాబ్లం నిన్న చెప్తారు చూడు, నాకు ప్రాబ్లం అంటే అందరికి ప్రాబ్లం వచ్చింది అన్నట్టు అది. రైట్, నెక్స్ట్ ఎవరొకరు రండి సార్. నేను చెప్తా సార్. ఉండు ఒక్క నిమిషం. నాకు చెప్పని వాళ్ళు. అరుణ, నాకు మాట తప్పినావు, చెప్పాలి ఇప్పుడు ఒకటి. చెప్తావా లేదా? నీ ఇష్టం వచ్చింది నువ్వే చెప్పులే, నేను అడగనులే. నీ ఏదో ఒకటి నువ్వు నేర్చుకొని చెప్పు. అడుగునా? సరే. తమ్ముడు నవ్వుతున్నాడు. తమ్ముడు నవ్వుతున్నాడు. తమ్ముడు నవ్వుతున్నాడు. బాగా గట్టిగా చెప్పాలి, దగ్గర పెట్టుకో. ద బ్రదర్ ఈజ్ మై బ్రదర్ ఈజ్ లాఫింగ్. మై బ్రదర్ ఈజ్ లాఫింగ్. మై బ్రదర్ వాస్ లాఫింగ్. మై బ్రదర్ వాజ్ లాఫింగ్. మై బ్రదర్ విల్ బి లాఫింగ్. మై బ్రదర్ విల్ బి లాఫింగ్. మై బ్రదర్ మై బ్రదర్ S1 లో చెప్పాలి. S1 ప్రెజెంట్ టెన్స్ లో ఏం చెప్తావు? ఏమి? కొంచెం గట్టిగా చెప్పమ్మా, వినపట్లే నాకు. లాఫా లాఫ్సా? ఎందుకు? ఇది సింగులర్ కాబట్టి సార్. అట్లా చెప్పాలి. మై బ్రదర్ లాఫ్స్ సార్ అనాలి. మై బ్రదర్ లాఫ్స్, మా తమ్ముడు నవ్వుతాడు. ఇంక పాషన్ చెప్పు. S2 చెప్పు, మొత్తం చెప్పు. మై బ్రదర్ లాఫ్డ్. మై బ్రదర్ ఈస్. ఓయ్, మళ్ళీ ఈజ్ ఎందుకు వచ్చాది S3 లో? విల్ బి ఎందుకు వస్తుంది? R3 విల్ బి. విల్లు లాఫ్ అమ్మా. ఏమ్మా ప్రాక్టీస్ లేదమ్మా, ప్రాక్టీస్. మీరు చెప్పేది నాకు క్లారిటీ ఉంది సార్, కానీ కొంచెం టెన్షన్ వల్ల చెప్పలేకుండా. టెన్షన్ పడొద్దమ్మా, ఎవరుండరు తల్లిడా నిన్ననే వాళ్ళు. చెప్పు. నాకు మీరు చెప్పేది చాలా బాగా అర్థమైతే ఎవరు కావాలా? చెప్తా సార్ ఖచ్చితంగా. అంటే క్లారిటీగా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా సార్. సరే కానీ అమ్మా, డైలీ ఒక్కొక్కటన్నా చెప్పు, ధైర్యం వచ్చాడు చెప్పు అట్లా. నేను అరిసెన్స్ వస్తే చూడు మరి అరుణ అని. రైట్, సరే అమ్మా. సరే ఇంకా ఓకే వదిలేయమ్మా. అమ్మా నీ మంచి కోసం చెప్తాము, చెప్తే మంచిది. రైట్, ఓకే. నెక్స్ట్ రేపటి క్లాస్ లో ఆర్టికల్స్ గురించి వెళ్ళిపోతున్నాం. నాకు ధర్మంగా, నాకు సాధ్యమైనంత వరకు మీకు ఈ R1 R2 R3 S1 S2 S3ల గురించి చెప్పాను. ఇప్పుడు మీ మీద మీ భరోసా, మీ మీద మీకు ప్రాక్టీస్ మీద నమ్మకం, మీరు చేస్తే మీరు బాగుపడతారు. ఎందుకంటే ఒక టీచర్ గా నేను ఇంకేం చేయలేను. సో సాధ్యమైనంత వరకు వినమ్మా, ఊకే వినండి. సాధ్యమైనంత వరకు 98 పేజెస్ వరకు నేను అన్ని కవర్ చేశానని నేను అనుకుంటున్నా. ఇది మీ మీద బాధ్యత, తప్పు నా వైపు కాదు. ఏంపా అది. ఇక ఆర్టికల్స్ గురించి రేపు చెప్పబోతున్నా ఏమ్మా. సో క్లాసుకు డుమా కొట్టకండి, ఆబ్సెంట్లు కాకండి. మీరు ఎక్కడున్నా కనీసము వాయిస్ పెట్టుకున్నా వినండి. ఇది మంచి టాపిక్. ఎందుకంటే ఆర్టికల్స్ ఏ అందిలు ఎప్పుడు ఎట్లా వాడాలి ఏం కథ అనేదంతా నేను రేపు క్లియర్ గా చెప్తాను. ఏమ్మా ఎవరు ఆబ్సెంట్ కాకండి, ఓకేనా? అది. ఇంకెవరన్నా మాట్లాడతారంటే వింటా.